హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మోహన్ కుమార్ రెడ్డి. సో మనం ఈరోజు ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ద రాజా సాబ్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుందాం. మూవీ వరల్డ్ వైడ్గా జనవరి 9న గ్రాండ్ రిలీజ్ అయిందండి. సో ఈ మూవీ ఎలా ఉంది, సో ఈ మూవీ హిట్టా ఫ్లాపా డీటెయిల్ కంప్లీట్ రివ్యూ చెప్తానండి. ఓకేనా, స్పాయిలర్స్ కూడా ఉంటాయి. మొత్తం వీడియోని పూర్తి వరకు చూడండి. మూవీ ఎలా ఉంది, అసలు ఏంటి హిట్టా, ఎవరు పర్ఫార్మెన్స్ ఎంత, ఎవరు చూడొచ్చు అనే మొత్తం చెప్పేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద మూవీ రివ్యూ. సో మారుతి గారు మనకేం చెప్పారు, ఫస్ట్ హారర్ కామెడీ అన్నారు, మళ్ళీ హారర్ కామెడీ నుంచి ఏం చేశారు, హారర్ ఫ్యాంటసీ చేశారు. హారర్ ఫ్యాంటసీ తర్వాత అని చెప్పాడు, నాకు ప్రభాస్కి హీరోయిన్ లేరు అని ముగ్గురు హీరోలను పెట్టి ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. తర్వాత సెంటిమెంట్, వాళ్ళ అమ్మమ్మతో ఒక సెంటిమెంట్ పెట్టాడు. ప్రభాస్ అంటేనే ఇంక యాక్షన్ పెట్టకుండా ఎలా ఉంటుంది, సో యాక్షన్, సో ఫ్యామిలీ, సెంటిమెంటు, యాక్షను, కామెడీ, హారర్, ఫ్యాంటసీ అన్నీ కలగలిపి హారర్, ఫ్యాంటసీ, కామెడీ, ఎంటర్టైనర్ ఆల్ ఫ్రూట్ మిక్స్గా తయారైంది. సో అన్ని జోనర్లకి తను సరైన న్యాయం చేశాడా లేదా, అసలు ఏమైంది సినిమా. సో మూవీ దాదాపుగా త్రీ అవర్స్ టైమింగ్ ఉంటుందండి. సో ముగ్గురు హీరోయిన్లుగా ఉన్నారు. అందులో మెయిన్ హీరోయిన్ మాలవిక మోహనన్, తర్వాత నిధి అగర్వాల్ గారు విలన్గా వచ్చి సంజయ్ దత్ చేశారండి. సో తర్వాత కామెడీ బ్రహ్మానందం ఉంది, అంతగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. కామెడీ అక్కడే కొంచెం లాగ్ అయింది, ఓల్డ్ అవుట్డేటెడ్ కామెడీ అయింది. సో తమన్ మ్యూజిక్ అక్కడక్కడ బీజిఎంలో హైప్ లేపాడు. సో సాంగ్స్ కూడా కొంచెం క్యాచీగా అనిపించాయి, కానీ సో అంతగా మనకి హిట్ అయినట్టుగా అనిపించలేదు. ఇంక స్టోరీ ఏంటంటే, సినిమా ప్రభాస్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్రడక్షన్ ఏంటంటే బాబు, అసలు పైనుంచి ఆకాశం నుంచి దూకేస్తాడు. ఇక ప్రభాస్కి ఏది చేసినా మనం ఆయన ప్రభాసా ఇలాగా ఉంటుందా ఆయన స్టైల్లో అని అనుకోవాలా. సో ఓకే, అభిమానులకి అయితే అది ఫీస్ట్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా మనకి సో ఫుల్ రొమాన్స్ ఉంటుందండి. సో తర్వాత సో వాళ్ళ అమ్మమ్మ గంగమ్మ అనమాట. సో తాను వాళ్ళ తాత ఎప్పుడో చనిపోయింటాడు, కానీ వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు వచ్చి ఆయన జ్ఞాపకాలతోనే మెమరీస్తోనే బతుకుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆయన తలుచుకుంటూ ఉంటుంది. సో ఆమెనే అతను ప్రభాస్ వచ్చి కేర్ టేకర్గా చూస్తుంటాడు. ఇందులో ప్రభాస్ కామెడీ కొంచెం బాగుంటుందండి. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సో వాళ్ళ అమ్మమ్మ వచ్చి వాళ్ళ ప్రభాస్ని ఒక మిషన్ని పంపిస్తుంది అండి, అదే తన భర్త యొక్క చితాభస్మం తేవాలని. సో అతను అక్కడ వెళ్తాడు, ఎక్కడికి హాంటెడ్ స్పాట్తో చాలా ఈవిల్ ఫోర్సెస్ అవన్నీ ఉన్నాయని చెప్తారన్నమాట. అక్కడ మాలవిక మోహన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందండి. అక్కడ కొంచెం రొమాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ఒక రొమాన్స్ లాగా ఉంటుందండి. నిధి అగర్వాల్ క్యారెక్టర్ కూడా ఎక్కడే వస్తుంది. సో తన క్యారెక్టర్ నాకు తెలిసి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. సో కొంచెం ఏదో సాంగ్ కోసం పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ పెద్దగా తన క్యారెక్టర్ వర్కౌట్ అయినట్టుగా లేదండి. బ్రహ్మాండంగా కామెడీ ట్రాక్ ఉంది, కానీ ఫుల్ అవుట్డేటెడ్ కామెడీతో పెట్టారండి. తర్వాత సంజయ్ దత్ విలన్ రోల్గా పెట్టాడు. సో ఆయనకి ఒక హిప్నాటిజం పవర్ అన్నట్టు, సో ఆయనకి తలుచుకుంటే ఏదైనా చేసేస్తాడు అన్నట్టుగా ఉంటుంది. ఆ హాంటెడ్ హౌస్ అతనే చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మనకి క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్లో గ్రాఫిక్స్ అవి ఇవి బాగుంటాయి, కానీ సో ఇక్కడ ప్లాట్ కొంచెం డివైడ్ అయింది. భయపెట్టాలా అనే సన్నివేశాలు ఎక్కడ అంతగా భయపెట్టవు. ఫ్యాంటసీ అంతగా ఎక్కలేదనే చెప్పాలి. ఇంకా స్టోరీ మొత్తము వచ్చి ఫ్యామిలీ బాండ్స్, హాంటెడ్ హౌస్లో జరిగే సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ మధ్యనే జరుగుతూ ఉంటుందండి. తర్వాత ఇప్పుడు సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో సినిమా మొత్తంగా అసలు ప్రభాస్ గారే కనిపిస్తారండి. మొత్తం ఆయన బాగా ప్రభాస్ మాత్రమే వాడుకున్నాడు. మిగతా క్యారెక్టర్లు అంతగా ఎక్కువ పండకపోవడం వల్ల ఎలా అనిపిస్తుంది. విజువల్స్ బాగా రిచ్గా ఉన్నాయి. తమన్ మ్యూజిక్, సాంగ్స్ క్యాచీగా ఉన్నాయి. క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అదిరిపోయింది. సో యాజ్ యూజువల్గా ముందుగా చెప్పినట్టు బ్రహ్మానందం, అవుట్డేటెడ్ కామెడీ, నిధి అగర్వాల్ సీన్స్ కొంచెం ఓవర్ ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. తర్వాత
కొన్ని కొన్ని ఫ్యాంటసీ సీన్ కొంత బాగా తెలిసిపోతుంది ఈజీగా, న్యాచురల్గా లేదు, కొంచెం అతికిచ్చినట్టుగా అనఫిషియల్గా అంటే అదే ఆర్టిఫిషియల్ లాగా ఉంటుంది. సో ప్రభాస్ లాంటి పెద్ద పాన్ ఇండియా స్టార్ని పెట్టుకొని సో ఇంకా మంచి స్క్రీన్ ప్లే, ఇంకా మంచి స్టోరీ పెట్టుకొని తీసుకురాల్సింది. సో ఇది లైట్ వెయిటెడ్ సినిమానే, కానీ ప్రభాస్ ఆ స్థాయి దాటిపోయాడండి. తను ఇండియాస్ డైనోసార్, బిగ్గెస్ట్ డైనోసార్. ఓకే, సో మార్నింగ్ డేకే మనకి 100 crores బొమ్మ పడాల్సిందే ప్రతిరోజు, అది ప్రతి ఓపెనింగ్ సినిమాకి. కానీ మనకి రిజల్ట్స్ చూస్తే అలాగా అనిపించలేదండి. 45 50 వచ్చినట్టున్నాయి. సో అంత మౌత్ రాక్, అంత నెగిటివ్ చేసింది. ప్రభాస్ ఓవర్ హైప్తో పోయి నా ఇంటి అడ్రస్ ఇస్తా, ఎక్కడ బోరే కొట్టదు. ఇంకా అది కాకుండా అసలు ట్రైలర్లో ఉండే సీన్లన్నీ ఆ రివర్స్ పెట్టి వెళ్ళే సీన్లు కానీ, ఇంకా చాలా సీన్లు అసలు ట్రైలర్లో ఉండే సీన్లు కానీ, ఆ ప్రభాస్ రాజు గెటప్ కానీ అంతా లేవు. దానికి ఏం చెప్తున్నారు, మళ్ళీ మేము యాడ్ చేసి వదులుతాం అంటే ఫస్ట్ రోజు చూసిన వాళ్ళు ఏంటండి, వాళ్ళ పొజిషన్ ఏంటి, మళ్ళీ ఇంకోసారి డబ్బులు పెట్టుకొని చూస్తారా? ఇంకా చాలా సినిమాలు లైనప్లో ఉన్నాయి కదండి. సో అలాంటప్పుడు ఈ సినిమా మనకి మళ్ళీ రెండోసారి చూడడం ఒకసారి చూస్తేనే హిట్ అవ్వాలి, 2-3 సార్లు చూడాలి. సినిమాలకి ఎవరిని వస్తుంది?